2016లో ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ $100,000,000 అంటే ఇండియన్ రూపీస్‌లో సుమారు 700,00,00,000. బట్ కట్ చేస్తే ఈ సంవత్సరం ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ $2.7 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్‌లో సుమారు 23,000,00,00,000. ఈ వాల్యూ వచ్చే సంవత్సరాలలో $10 బిలియన్ కూడా అవ్వచ్చు. అంటే సుమారుగా రూ. 86,000,00,00,000. ఇంత ర్యాపిడ్‌గా ఇండియన్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ పెరగడానికి కారణం 2025 మేలో ఇండియా పాకిస్తాన్‌పై చేసిన దండయాత్ర. ఆపరేషన్ సింధూర్‌లో ఇండియా యొక్క బ్రహ్మోస్ మిసైల్, అగస్తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే బీ-4 యాంటీ డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ వాడుతున్న చైనా, టర్కీ ఆయుధాలను తుక్కు చేశాయి. ఒక పక్క పాకిస్తాన్ వాడుతున్న చైనీస్ ఎయిర్ డిఫెన్సెస్ ఒక్క మిసైల్‌ని కూడా ఆపలేకపోతే, ఇండియన్ ఆకాశ్ సిస్టమ్ దెబ్బకి ఒక్క డ్రోన్ లేదా ఒక్క మిసైల్ కూడా ఇండియా నేల కూడా తాకలేదు. ఈ ఆపరేషన్ దెబ్బకి కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అలాగే చైనాకి నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ తర్వాత బ్రాహ్మోస్ ఆకాష్ సిస్టమ్స్‌కి ప్రపంచమంతా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆర్మేనియా, సైప్రస్, ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, గ్రీస్, ఈజిప్ట్, బ్రెజిల్ ఇంకా చాలా దేశాలు ఇండియన్ వెపన్స్‌ని కావాలని అనుకుంటున్నాయి. ఇందుకోసమే చైనా అలాగే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాయి. ఒకవేళ ఈ దేశాలన్నీ ఇండియన్ వెపన్స్ పర్చేస్ చేస్తే చాలా యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీస్ దుకాణాలు సర్దుకోవాలి. సో, ఇండియా వెపన్స్ పాకిస్తాన్ వాడుతున్న చైనీస్, టర్కిష్ వెపన్స్‌ని ఎలా తుక్కు చేశాయి? ఇండియన్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. Moscow, from the skies to the seas, India's defense industry is no longer just serving domestic needs, it is arming the world. And while India's BrahMos supersonic cruise missile used during Operation Sindoor has caught the eye of the world. Now India has started exporting its Akash missile system to Armenia, marking the first time that the Akash weapon system has been exported to a foreign country. Today is a significant day for India's aspirations as a major defense manufacturer. The Philippines has received the BrahMos missiles. ఆపరేషన్ సింధూర్‌లో 3 ఇండియన్ సిస్టమ్స్ పాకిస్తాన్‌ని చిత్తు చేశాయి. వీటిలో మొదటిది బ్రాహ్మోస్ మిసైల్. బ్రాహ్మోస్ అనేది ఒక సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ తయారు చేసింది బ్రహ్మోస్ ఎయిర్‌స్పేస్ అనే జాయింట్ వెంచర్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఇండియా యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ DRDO అలాగే రష్యా యొక్క సైంటిఫిక్ ప్రొడక్షన్ అసోసియేషన్ NPO మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ క్రూజ్ మిసైల్ మ్యాక్ 3.0 స్పీడ్ వరకు రీచ్ అవ్వగలదు. అంటే సౌండ్ కంటే 3 రెట్లు ఎక్కువ స్పీడ్. కిలోమీటర్స్‌లో చెప్పాలంటే సుమారు గంటకి 3,500 కిలోమీటర్లు. ఈ క్రూజ్ మిసైల్ యొక్క రేంజ్ దాదాపు 500 కిలోమీటర్లు. బ్రహ్మోస్ మిసైల్‌ని ల్యాండ్, షిప్, సబ్‌మెరైన్ అలాగే సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుండి కూడా లాంచ్ చేయొచ్చు. ఈ మిసైల్ యొక్క వెయిట్ సుమారు 3 టన్స్ ఉంటుంది. అలాగే ఇది 300 కేజీ వార్ హెడ్‌ని క్యారీ చేయగలదు. ఈ మిసైల్ జీపీఎస్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌ని వాడుతుంది. అలాగే ఇందులో హై ప్రెసిషన్ అలాగే జామింగ్ కోసం యాక్టివ్ ఏసర్ రేడార్ కూడా ఉంటుంది. ఈ మిసైల్‌కి రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. దీంతో ఇది రాడార్స్‌కి దొరకడం చాలా కష్టం. ఒకవేళ రాడార్‌లో డిటెక్ట్ అయినా అప్పటికే బ్రహ్మోస్ పని పూర్తి చేసేస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ మిసైల్సే సూపర్ స్టార్. మే 7న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ లాంచ్ చేసింది. జస్ట్ 1 మినిట్ లోపల ఈ మిసైల్స్ యొక్క పవర్‌కి బంకర్స్ కూడా పేలిపోయాయి. మే 8న ఇవే బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్, ఎయిర్ డిఫెన్సెస్‌ని కూడా లేపేశాయి. డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్‌ని ఏమీ చేయలేకపోయాయి. ఇంటర్సెప్ట్ కాదు కదా, డిటెక్ట్ కూడా చేయలేదు. దీనికి కారణం బ్రహ్మోస్ యొక్క స్పీడ్, స్టెల్త్ టెక్నాలజీ అలాగే హైట్. ఈ మిసైల్స్ రాడార్‌కి దొరకకుండా చాలా తక్కువ హైట్‌లో ప్రయాణిస్తాయి. బ్రహ్మోస్‌కి పోటీగా పాకిస్తాన్ కూడా ఫతా-1 మిసైల్స్ ఇండియా వైపు ప్రయోగించింది. బట్ ఇవన్నీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఇండియా దాకా రాకముందే ఇవన్నీ క్రాష్ అయిపోయాయి. ఆఖరికి చైనా PL-15 మిసైల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో బ్రహ్మోస్ కోసం ఆర్డర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ 3 బ్రహ్మోస్ సిస్టమ్ బ్యాటరీస్‌ని కూడా రిసీవ్ చేసుకుంది. ఫ్యూచర్‌లో నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ మిసైల్ కూడా రాబోతుంది. ఇది ఇప్పుడున్న బ్రహ్మోస్ మిసైల్ కంటే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక పాకిస్తాన్‌కి చుక్కలు చూపించిన మరొకటి ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాష్ తీర్ ఇండియా యొక్క సెల్ఫ్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్‌ని ఇండియానే కంప్లీట్‌గా తయారు చేసింది. ఈ డిఫెన్స్ సిస్టమ్‌ని ఆత్మనిర్భర్ భారత్ అనే ఇనిషియేటివ్ కింద భారత్ ఎలక్ట్రానిక్స్ అలాగే DRDO అలాగే ఇస్రో కలిసి డెవలప్ చేశాయి. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒక AI పవర్డ్ సిస్టమ్. AI హెల్ప్‌తో అలాగే రేడార్స్ నుండి, శాటిలైట్ నుండి, సెన్సార్స్ నుండి రియల్ టైమ్ ట్రాకింగ్ చేస్తుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్‌ని యూజ్ చేస్తుంది. ఈ ఆకాష్ మిసైల్స్ యొక్క రేంజ్ 80 కిలోమీటర్స్ అలాగే స్పీడ్ మ్యాక్ 2.5 నుండి మ్యాక్ 3.5 వరకు. అంటే గంటకి సుమారు 4,000 కిలోమీటర్ల స్పీడ్. ఈ మిసైల్స్ జెట్స్‌ని, డ్రోన్స్‌ని ఆఖరికి క్రూజ్ మిసైల్స్‌ని కూడా గాల్లోనే లేపేస్తాయి. ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మొబైల్ వెహికల్స్ నుండి లాంచ్ చేయొచ్చు. దీంతో నిమిషాలలోనే ఈ సిస్టమ్‌ని ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు.
ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 4 టార్గెట్స్‌ని ట్రాక్ చేసి లేపేయగలదు. జామర్స్‌ని బీట్ చేయడానికి ఈ సిస్టమ్ ఈసీసీఎం అనే సిస్టమ్‌ని వాడుతుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ యొక్క కాస్ట్ ఒక్క మిసైల్‌కి $500,000. ఇది ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ కంటే చాలా చీప్. యుద్ధం టైంలో పాకిస్తాన్ చాలా టర్కీ డ్రోన్స్‌ని వాడింది. బట్ ఆకాష్ స్టేట్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అయ్యి వీటన్నిటిని లేపేసింది. ఇండియన్ సిస్టమ్ చేసిన జామింగ్ దెబ్బకి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ అన్నీ చేతులెత్తేశాయి. బట్ ఈ ఆకాష్ స్టేట్ సిస్టమ్ ఎలాంటి జామింగ్‌కి గురవ్వకుండా ప్రతి మిసైల్‌ని, డ్రోన్‌ని లేపేసింది. పాకిస్తాన్ వాడిన చైనీస్ CH-4 డ్రోన్స్, అలాగే టర్కిష్ బైరాక్టర్ అకించి డ్రోన్స్ కూడా ఆకాష్ ముందు నిలబడలేదు. డ్రోన్స్ యొక్క ట్రాజెక్టరీని పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేశాయి ఆకాష్ స్టేట్ రాడార్స్. ఒక పక్క అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపరేట్ అవ్వడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చయితే, ఇండియన్ సిస్టమ్స్ మాత్రం అంతకంటే తక్కువకే హై ఎఫిషియన్సీతో ఆపరేట్ చేస్తాయి. 2023లో ఆకాష్ స్టేట్ బ్యాటరీస్‌ని అర్మేనియాకి కూడా $600 మిలియన్ సేల్ చేసింది ఇండియా. ఫ్యూచర్‌లో నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ మిసైల్ అలాగే మరింత ఎఫెక్టివ్ ఆకాష్ స్టేట్ సిస్టమ్ రాబోతుంది. ఇక ఇండియా వాడిన మరో పవర్‌ఫుల్ సిస్టమ్ D4 యాంటీ డ్రోన్ సిస్టమ్. D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా ఒక కంప్లీట్‌లీ ఇండియన్ మేడ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తయారు చేసింది. నిజానికి డ్రోన్స్‌కి వ్యతిరేకంగా ఇండియా వాడిన పవర్‌ఫుల్ వెపన్ ఇదే. ఈ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రేంజ్ 10 కిలోమీటర్స్. ఈ సిస్టమ్ పవర్‌ఫుల్ రాడార్స్ వాడి ఎలక్ట్రానిక్ సెన్సార్స్, 360 కెమెరా సెన్సార్స్, అలాగే రేడియో ఫ్రీక్వెన్సీతో డ్రోన్స్‌ని స్పాట్ చేసి సాఫ్ట్ కిల్ లేదా హార్డ్ కిల్ చేస్తుంది. చిన్న చిన్న క్వాడ్ కాప్టర్స్ నుండి పెద్ద పెద్ద కాంబాట్ డ్రోన్స్ వరకు అన్నిటిని ఈ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఒక్క యూనిట్ యొక్క ఖర్చు $10-20 మిలియన్ ఉంటుంది. ఈ సిస్టమ్ చేసే సాఫ్ట్ కిల్, జామింగ్ అలాగే ఫాల్స్ సిగ్నల్స్. ఈ సిస్టమ్ పవర్‌ఫుల్ సిస్టమ్స్‌తో డ్రోన్ కమ్యూనికేషన్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగే ఫాల్స్ సిగ్నల్స్ పంపించి ఫేక్ జీపీఎస్‌తో డ్రోన్స్‌ని తప్పుదారి పట్టిస్తుంది. ఈ సాఫ్ట్ కిల్‌తో పాటు హార్డ్ కిల్ కూడా చేస్తుంది. హార్డ్ కిల్‌లో లేజర్ బీమ్‌తో డ్రోన్స్‌ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ లేటెస్ట్ ఐరన్ బీమ్ లాంటిది. ఈ లేజర్ బీమ్ పెద్ద కాంబాట్ డ్రోన్‌ని కూడా పేల్చేస్తుంది. హార్డ్ కిల్‌లో మరొక పద్ధతిని కూడా వాడుతుంది. డ్రోన్స్‌ని డెస్ట్రాయ్ చేయడానికి వేరే డ్రోన్స్‌ని కూడా ఈ సిస్టమ్ లాంచ్ చేస్తుంది. ఇది మొబైల్ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. పాకిస్తాన్ వాడిన చైనా, టర్కీ డ్రోన్స్‌ని ఈ సిస్టమ్ కూడా చాలా వరకు ఏరిపారేసింది. మరోపక్క యూఎస్ తయారు చేసిన యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అయితే $1 బిలియన్ ఖర్చవుతుంది. బట్ ఇండియన్ సిస్టమ్స్ చాలా తక్కువ ప్రైస్‌కే హై ఎఫిషియెంట్‌గా ఆపరేట్ అయ్యాయి. ఈ 3 వెపన్స్ పాకిస్తాన్‌ని చిత్తు చేసి అవతల పడేశాయి. ఇందుకే వెస్టర్న్ కంట్రీస్ చైనా, టర్కీ, అమెరికా, పాకిస్తాన్‌తో కలిసి ఫేక్ ప్రచారం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే అమెరికా, చైనా, టర్కీ వెపన్స్‌ని ఎవరు కొనరు. అలాగే ఇండియాతో డిఫెన్స్ డీల్స్ అమాంతం పెరుగుతాయి. అయినప్పటికీ ఫేక్ ప్రచారం ఎక్కువసేపు చేయలేరు. సో, చాలా ఏషియన్ కంట్రీస్ ఆఖరికి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియాతో డిఫెన్స్ డీల్స్ మొదలుపెట్టాయి. అందుకే ఫ్యూచర్‌లో ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ $10 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్‌కి రీచ్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అమెరికన్, యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ పెట్టెలు సర్దుకోవాల్సిందే. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.